హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుండి తాజాగా వీకెండ్ ఎపిసోడ్కి సంబంధించిన తొలి ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి నవమన్మధుడు హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున స్టైలిష్ లుక్స్తో అదిరిపోయే స్టెప్స్ వేస్తూ ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత ఆడియన్స్తో మాట్లాడగా ఆడియన్స్ అందరూ కూడా ఈ వీక్ చాలా చప్పగా సాగింది, ఇమ్మాన్యుయల్ ఉన్నా కూడా పెద్దగా కామెడీ అయితే వర్కౌట్ అవ్వట్లేదు అన్నట్టుగా మాట్లాడటంతో ఆడియన్స్ అసంతృప్తిని పసిగట్టిన హోస్ట్ ఇక హౌస్మేట్స్ పని పట్టే సమయం ఆసన్నమైంది అంటూ మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడటం అయితే జరిగింది. ఇక ముందుగా తనూజతో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో రెచ్చిపోవడం జరిగింది నాగార్జున. రాముతో ఎందుకు అలా బిహేవ్ చేశావు తనూజ? రాము అంటే ఎందుకు నీకు అంత చిన్న చూపు? నీకు నువ్వే తోపని ఫీల్ అవుతున్నావా ఏంటి? అందరూ మాట్లాడేటప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ పెడుతున్నావు, రాము ఏదైనా చెప్పేటప్పుడు మరో ఎక్స్ప్రెషన్ పెడుతున్నావు. నువ్వేమైనా తోపులా ఫీల్ అవుతున్నావా ఏంటి? అంతేం లేదమ్మా, నువ్వు కూడా కంటెస్టెంటే, అది గుర్తుపెట్టుకో అంటూ తనూజకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశాడు నాగార్జున. ఇక ఇమ్మాన్యుయల్తో మాట్లాడుతూ నీ నుండి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కానీ నువ్వు ఎక్కడో ఆగిపోయావు ఇమ్మాన్యుయల్, ఏం చేస్తున్నావు ఇంట్లో అంటూ ఫైర్ అవ్వడం జరిగింది. నువ్వు కూడా సేఫ్ గేమ్ ఆడతావని అనుకోలేదు ఇమ్మాన్యుయల్. 7 నామినేషన్స్ చిట్టీలు వస్తే ఒక్కటి కూడా ఉంచుకోకుండా చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నావు అంటూ రెచ్చిపోయాడు. ఇన్ని వారాలు హౌస్లో ఉన్నావు, ఒక్కరిని ఒక పాయింట్ చెప్పి నామినేట్ చేయలేకపోయావు అంటేనే అర్థమవుతుంది నువ్వు ఎంత పెద్ద సేఫ్ గేమరో అంటూ ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేస్తున్నాడు నాగార్జున. ఇక ఆ తర్వాత సంజనాతో మాట్లాడుతూ నువ్వు హౌస్లోకి వచ్చినప్పటి నుంచి చేసిందే దొంగతనాలు. నువ్వు చేసి మంచిగా ఎంజాయ్ చేసి వేరే వారిని హింసించి పీడించుకు తిన్నావు కదా, కానీ ఈ వీక్ దొంగల టాస్క్లో దొంగతనం చేస్తే ఎథిక్స్ అంటూ రెచ్చిపోయావు. నువ్వు చేస్తే దొంగతనం, వాళ్ళు చేస్తే ఎథిక్స్ అంటే ఎలా అవుతుంది సంజన? మనం ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది కదా, అయినా కూడా అది దొంగల టాస్క్ కదా. డబ్బు కాపాడుకోవడం నీ పని, నువ్వు చేతకానితనంతో డబ్బులు పోగొట్టుకుని మళ్ళీ అందరిపై మాటలు వదిలేశావు. ఇంకా ఉంది నీకు, సపరేట్గా వెయిట్ చేయి అంటూ వేలు చూపిస్తూ సంజనాకి స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చాడు నవమన్మధుడు నాగార్జున. ఇక ప్రోమో చివర్లో హౌస్మేట్స్ ఉద్దేశించి అందరినీ మాట్లాడుతూ అందరికీ నేను ఒకటైతే గట్టిగా చెప్పాలనుకుంటున్నాను, మీ ఆటను చూసి ఆడియన్స్ మీ బకెట్స్లో ఉమ్మి వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు టాస్క్లో ఉమ్మేశారు కదా, అలా ఏం ఆడుతున్నారు, ఏం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు? మీకుంది ముసల పండగ, వస్తున్నారు, వచ్చేవారు చూసుకుంటారు మీ కథ అంటూ రీఎంట్రీస్పై నాగార్జున ప్రోమోలో హింట్స్ ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ వీకెండ్ తొలి ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.